వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి. వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు, సీఎం చంద్రబాబు ఫైర్. బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. జగిత్యాలలో బాక్స్ క్రికెట్ చిల్లాక్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్ర జీవన్ రెడ్డి. గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు నగరంలో ప్రణాళికబద్ధంగా కాలనీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ బివై రామయ్య, పాణ్యం శాసనసభ్యురాలు గౌడ్చేర్తారెడ్డి, కమిషనర్ ఎస్ రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం 19వ వార్డు జోహరాపురం రహదారిన 50 లక్షల రూపాయలతో డిస్పోజల్ డ్రైనేజీ నిర్మాణానికి, రాంప్రియ నగర్లోని పార్కు స్థలానికి 5 లక్షల రూపాయలతో ఆర్సీసీ ఫ్రాంక్ ప్రహారీ నిర్మాణానికి, వెంకటాద్రి నగర్ నందుగల 9.98 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్బా పరమేష్, ఎస్ఈ రాజశేఖర్, ఎంఈ శేషసాయి, డిఈ నరేష్, ఏఈ భార్గవి తదితరులు పాల్గొన్నారు. నవజాత శిశువులకు ఏమైనా తీవ్రమైన సమస్యలు వచ్చి వారిని పెద్ద ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినప్పుడు అంబులెన్స్లో తగిన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాంటి పిల్లలందరికీ ప్రాణదాత లాంటి ఒక సరికొత్త అంబులెన్స్ను కిమ్స్ కడల్స్ ఆసుపత్రి ప్రారంభించడం ఒక నవశకమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలులోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యంత అధునాతమైన నియోనాటల్ అంబులెన్స్ సర్వీసులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాయలసీమ పరిధిలోని ఎక్కడైనా పుట్టిన పిల్లలకు తీవ్ర సమస్యలుంటే వాటిని ఇంక్యుబేటర్లో పెట్టడం, అవసరమైతే మరింత అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ అత్యంత సురక్షితంగా పెద్ద స్థాయి ఆసుపత్రులకు తరలించడం దీనివల్ల సాధ్యమవుతుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ను వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కళ్యాణి. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకుని ఇద్దరిని చితకబాదింది. గత కొద్ది రోజులుగా వారణాసిగూడలో ఆ అమ్మాయితో ఉంటున్న జానకిరామ్ భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నాడని నిఘా పెట్టిన కళ్యాణి సికింద్రాబాద్ వారణాసిగూడ అపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కళ్యాణి. జానకిరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు అంటున్న భార్య కళ్యాణి గొడవ జరుగుతున్న సంఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి సంసారం చక్కగా ఉంటుండే కదా. పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలే. నేను దీని గురించి తెలుసు, ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఇవ్వనందుకే ఉంటుండే కదా. ఎక్కడ పెట్టిరో తీయండి మళ్ళీ అందరు. ఏముండే గోల్డ్ దాంట్లో నల్ల ఊసలా లాంగ్ చైనా ఎడబెట్టినా మరి నాటకాలు ఆడకు. మొత్తం చదువుతా మళ్ళొచ్చి అట్లా ఓపెన్ గా ఎవరు పెట్టారు కానీ ఎడబెట్టిగా చూడండి. జరగండి అమ్మా, మేము చూస్తే జరగండి. లాకర్ కాదు, గోల్డ్ ఓపెన్ గా పెట్టారు కదండి ఎవరు. జల్దీ మరి ఏం మరి ఎలా పెట్టినా? హ్యాండ్ బ్యాగ్ లో పెట్టినావా? మరి ఎల్లు డబ్బా అదే లేదు కదా.
ఉందా ఈ ఫోన్ అయితే ఫోన్ అడగండి పైలా కొంచెమన్నా భయం భక్తి ఉండాలి. ఏడున్నా ఎవరితోనున్నా ఒకసారి పోలీసు వచ్చిందంటే మళ్ళా వస్తారు. ఏంటివి పట్టులు తీసిరు ఎట్లా నమ్మినవే 20 ఏళ్ళు పెద్దోని. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు? ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కిడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఎవరు మనది అసలు? ఎడబట్టినవు వద్దురా చెప్పు చెప్పు పిఎస్ వద్దురండి. నువ్వు కథలు పడ్డావు అనుకో ఆ రోజు పోలీస్ స్టేషన్ కాదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోలీస్ స్టేషన్ అలా కథ చేసిరు. నేనేదో నా భర్త కదా నేను. జగిత్యాల అర్బన్ మండలం మోతేశివర్లో బాక్స్ క్రికెట్ చిల్లాక్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జగిత్యాల మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यत फलसिद्धिरस्तु। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्यामि। आसनं समर्पयामि आदेवः प्रार्थनं समर्पयामि अस्य अर्घ्यं समर्पयामि इति आचमनीयं समर्पयामि उपचारिकस्नानं समर्पयामि। नमस्ते अष्टविश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। जयामि ध्यानतोप्रेमि पादयोः पाद्यतोप्रेमि अस्योः अर्घ्यतोप्रेमि आचमनीयं समर्पयामि। ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। ॐ ध्रुवं ध्रुवम्। ओम शांति शांति शांति। ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, P4 మోడల్ సర్వే, MSM ఈ సర్వే జిల్లా వారీగా పెర్కాప్షన్ ట్రాకింగ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమారి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓఏ మాలోల తదితరులు. చదువు అనే ధోరణిలో ఎప్పుడు ఉండకండి.
విద్య మన ఇంగిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. చదివి వదిలేయకుండా వాటిని ఆచరించడం అలవర్చుకోవాలి. విద్య ఒక పరమార్థం మనం అన్నింటిలోనూ చక్కని శాస్త్రీయ ధోరణి పెంపొందించుకోవడమే అని గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు ఎగ్జామ్ సమయం టెన్షన్తో, భయంతో నిద్ర మానేసి చదువుతుంటారు. తీరా పరీక్షా సమయం వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ సరిగా రాయలేరు. అందుకే స్ట్రెస్ అనేది ఉండకూడదు. కూల్గా చదివి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్లాన్డ్గా చదివితే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మీ శ్రమకి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ నేపథ్యంలో మీకోసం ఫ్యూ టిప్స్ ఏంటంటే, ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి. క్వశ్చన్స్ ఎన్ని వచ్చు ఎన్ని రావు అని చూసుకోండి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. మంచి హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. డూ క్యారీ వాటర్ బాటిల్ టు స్టే హైడ్రేటెడ్. అద్భుతమైన కలలు కనండి. అద్భుతాన్ని సాధించండి. నో స్ట్రెస్, గివ్ యువర్ బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీ కలెక్టర్. హన్మకొండ జిల్లా భూపాల్పల్లిలో రాజలింగమూర్తి హత్య పూర్తిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లనే జరిగిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏకే ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో హోమ్ మినిస్టర్ నియమించకపోవడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని అన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద పోరాడుతున్న 1,15,000 కోట్ల అవినీతి గురించి వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు కాబట్టి వీళ్ళ ఇద్దరి అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వెంటనే రాజలింగమూర్తి కుటుంబానికి రేవంత్ రెడ్డి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా? దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు, మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే రాజలింగమూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. మనుష్యుడు ఏ విత్తునో ఆ పంటనే కోస్తాడు. మీరు న్యాయం చేయండి. డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి. పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి. సీక్రెట్గా వచ్చి నన్ను కలవండి, నేను మీ తరపున నిలబడతాను. ఎందుకంటే 190% పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది. మీ తరపున నేనున్నా, మీ తరపున దేవుడు ఉంటాడు. రాజలింగమూర్తి న్యాయం జరగాలి. ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా? ఇదేంటిది? 100,000 హత్యలు జరుగుతుంటే, 100,000 మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం? ఇది ఏమవుతుంది? నైజీరియాలో కూడా పట్ట పగలు చంపేస్తారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బాధ్యత తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, లేదా నా ఫైట్ ఆగదు, న్యాయం జరుగుతుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన వివాదంపై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికల కోడ్ ఉన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజకీయం చేయాలని వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు చురుకలు అందించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గుంటూరు మిర్చి యార్డుకు రావడానికి వీలు లేదని పోలీసులు కూడా వైఎస్ జగన్ కు చెప్పినట్లు గుర్తు చేశారు. రావద్దని ముందే చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి తనకు భద్రత కల్పించలేదని వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సంఘం కంటే వైఎస్ జగన్ గొప్పవారు కాదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. దిస్ ఈజ్ వేర్ నేను అనేదంటే, ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు.
స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది. అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యం నేను చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్ లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి హోటల్ మరమ్మతులు జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడడంతో ప్రమాదం. సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్ గాయత్రి లిఫ్ట్ నిర్మాణం సెల్లర్ పార్కింగ్ వద్ద ఉన్న లిఫ్ట్ మోయడంతో ప్రమాదం. లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీం సకాలంలో అందరినీ అప్రమత్తం చేసి లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించిన ఇంతేజార్ గంజ్ పోలీసులు సిఐ కుషూర్ను అభినందించిన స్థానికులు. అంబులెన్స్ కిందికి రమ్మన్నా. జరగండి మీరు కొంచెం జరగాలి బాబు. అతని హెడ్ జాగ్రత్త. అందరం ఉన్నాం. అంబులెన్స్ కిందికి రమ్మన్నా. భయపడదు ఏం కాలే. బంజారాహిల్స్లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. గత 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం. దీంతో హోటల్ను సీజ్ చేసిన అధికారులు
ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు విక్రయించిన బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం పంపిన చట్టపరమైన చర్యలు తప్పవని షాద్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి నర్సయ్య హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం గురువారం మధ్యాహ్నం నుండి తమ సిబ్బంది మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా సుమారు 60,000 విలువ గల మద్యం సీసాలు, నిషేధిత గుట్కాలు లభించినట్లు ఆయన వివరించారు. ఇంకా డాక్యుమెంట్లు లేని 10 వాహనాలను పట్టుకున్నట్లు ఆయన వివరించారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న 6 మందిపై గుట్కాలు అమ్ముతున్న 4గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 10 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక, మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుని ఆ వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే వాహనాలను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్ఐలు రవీంద్ర నాయక్, జి రామచందర్, శ్రీకాంత్, బాలస్వామి, శివారెడ్డి, ఏఎస్ఐ సక్రీ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. లీగల్ లిక్కర్ అమ్మొద్దు, ప్లస్ ఎట్ ఏ సేమ్ టైం ఈ గుట్కాలు కూడా కిరాణా షాప్లో అమ్మొద్దని హెచ్చరిస్తున్నాం. ఎవరైతే అట్లా అమ్మిన వారిపై కేసులు కట్టడం జరుగుతుంది, చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వచ్చినా ఏ రోజు వస్తారో చెప్పలేము. సడన్గా కూడా విజిటింగ్ ఉంటుంది, విజిటింగ్ చేస్తారు, సర్ప్రైజ్ చెక్ చేస్తారు. కాబట్టి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో అదే చేయాలి తప్ప ఇల్లీగల్ బిజినెస్లు చేయొద్దని, ఇసుక కానీ ఈ యొక్క మట్టి కానీ అవి కూడా తీసుకెళ్తే ఏదైతే పర్మిషన్ ఉంటే మాత్రం దానికి మైనింగ్ పర్మిషన్ ఉంటేనే అలౌ చేస్తాం. పర్మిషన్ లేనిచో ఖచ్చితంగా కేసులు చేయడం జరుగుతుంది. ఈ వేరే డిస్టిక్కి వెళ్ళి వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఈ రూట్లో వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళ జిఎస్టీ కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేకపోతే వెహికల్ ఆప్ చెక్ చేసి వాటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి. పెన్షన్, పంట, బోనస్ కూడా రాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షలు మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను, నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు? ఏం పేరు? తోట యాదగిరి, శాలిగారు మండలం, తుంగుతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాల్ 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోసినావు చేసినావు, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ముచ్చట మేము మా దేవుని తయారు చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరదాకా నేను ఉంటా. రమ్మను, నేను దేని అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదమ్మను. దేనికైనా సిద్ధమే. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు. నేను తప్పుతో మాట్లాడలే. రుణమాఫీ ఇవ్వండి. ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు. మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు, దాదాపు మార్కెట్ కొట్టన్నారు. మార్కెట్కి వచ్చినాము, ఆ బోనస్ ఇవ్వ రైతురి, ఈ రుణమాఫీ చేయ రైతురి, నాకు పింఛనీ లేదు. ఇటువంటి ఒక ఆలోచనతోటి
మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ ఎన్నికలు అయిపోయాక రైతులు డిక్లరేషన్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు ప్రజాపాలన అప్లికేషన్ పేరిట రైతు భరోసా కోసం కూడా దరఖాస్తులు పెట్టించారు. విచిత్రం ఏంటి అంటే మళ్ళీ రైతులు ఊర్లలో ప్రమాణ పత్రం ఇవ్వాలని లేకుంటే డబ్బులు రావని కొత్త డ్రామా చేస్తున్నారు. ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది, రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రమే అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రమే అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.